उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा वरसिद्धि बुद्धि विघ्नेश्वर स्वामी देवता नवरात्रोत्सव समये सप्तम दिवसे प्रदोषकाल सायं संध्या पूजार्थ समये नारीकेल भावना ऋतुमधुर पंचामृत महानैवेद्यं समर्पयामि मध्ये मध्ये उदकपानीयं समर्पयामि पूर्वाभूषणं समर्पयामि उत्तराभूषणं समर्पयामि हस्तप्रक्षालनं समर्पयामि पादप्रक्षालनं समर्पयामि शुद्धाचमन्यं समर्पयामि ताम्बूलादिदक्षिणार्थेन नीराजनं दर्शयामि। भगवद्भवाय नमः वामदेवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः हरिगणाय नमः बलगणाय नमः बलाय नमः बलप्रदाय नमः सर्वभूतगमनाय नमोन्मनाय नमः जाता विद्युत्संदर्शयामि नीराजनान्तरशुद्धाचमन्यं समर्पयामि। देवलो गजानन महाराज की जय, ईश्वर महाराज की जय, पुत्र गजानन महाराज की जय, बोधर गजानन महाराज की जय, एकदंत गजानन महाराज की जय। आनंद कर्पूर मंगल नीराजनान्तरशयामि नक्षत्रे नमस्कारान् समर्पयामि। ज्ञानिकाञ्च पापानि जन्मान्तरकृतानि च कानिकानि वनस्पन्ति प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माणां पापात्मा पापशुम्भव त्रायमान् कृपया देव शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो करोति वा। नक्षत्रे नमस्कारान् समर्पयामि चक्रवाच्चामयामि महाराज की एकदन्त गजानन महाराज की हर नमः पार्वती पते हर हर महादेव शंभो शंकर भगवान की वेंकटरमण गोविंद गोविंद देवो श्री सीतारामचंद्र स्वामी भगवान की महागणाधिपति प्रसादं शिरसा ज्ञानी सहस्रपरमादेवी शतमोदा। बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय। ప్రస్తుతం మనం హైదరాబాద్లో గణేశులు ఎక్కడెక్కడ పెడుతున్నారు, ఎలాంటి గణేశులు పెడుతున్నారు, వారి చరిత్ర, వాళ్ళు పెట్టినటువంటి విధానాన్ని, గణపతుల యొక్క డిజైన్లు అంటే ఏ మోడల్లో ఉన్నట్టు విధానాన్ని మనం ప్రస్తుతం చూస్తున్నాము. ఈరోజు 7వ రోజు పూజ అందుకుంటున్న గణనాథుడు హైదరాబాద్లో ఉన్నటువంటి మరి ఎల్బీ నగర్ నియోజకవర్గము గడ్డియన్నారం డివిజన్లో ఉన్నటువంటి P&T కాలనీ ఎక్స్ రోడ్ మరి శ్రీ విఘ్నేశ్వర యువసేన అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు చివరి రోజు. వీళ్ళు రేపే మరి గణేష్ని శోభయాత్ర కూడా అన్నట్టు కూడా ఇప్పుడే సమాచారం మనకు అందింది. సో ఎలా తీస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, పూజలు ఎలా జరిగినాయి, రోజు ఎంతమంది పూజలలో పాల్గొంటున్నారు, సో అందరూ వస్తున్నారా, ఏదో పెట్టేసి సాయంత్రం కాగానే పూజ అయిపోగానే వెళ్ళిపోతున్నారా, మరి గణేష్నికి ఎలాంటి మర్యాద చేస్తున్నారు, వాళ్ళు గణేష్ నుంచి ఎలాంటి వరాలు పొందుతున్నారో వారి మాటలు తెలుసుకుందాం. మీ పేరు? పవన్ రాజు అండి. పవన్ రాజు, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాగుంది అండి. నన్ను కాదు బ్రదర్, కెమెరా చూడు. మాకు చాలా బాగా అనిపిస్తుంది. సూపర్. గణేష్ ఎన్ని రోజుల నుంచి పెడుతున్నారు వినాయకుడు? మేము గత 18 years నుంచి పెడుతున్నాం. ఇది 19th year. ఇది ఏ అండ్ బి క్వశ్చన్ లేక చెప్తున్నావు, చెప్పిగా. మేము గత 18-19 years నుంచి పెడతాం. ఇది 19th year మాది. 18 years నుంచి మీరేనా? మీ ముందు తరాల వాళ్ళు ఎవరైనా పెట్టారా? మీ అన్నలు, తమ్ముళ్ళు? ఎవరు లేదు. 18 years నుంచి. వయసు ఎంత బ్రదర్? నా 29 years. 18 years అందులో పోయినావంటే నువ్వు దొగ్గాడుకుంటే వచ్చినావు గణేష్. చిన్న ఉన్నప్పటి నుంచి గుర్తుపెట్టా. ఏమనిపిస్తుంది నీకు అప్పటి నుంచి? వినాయకుడు చిన్నగానే ఉన్నాడా, పెద్దగా ఉన్నాడా, ఇదే స్థాయిలో ఉన్నాడా? అంటే గత ఎవ్రీ ఇయర్ మేము పెంచుకుంటా ఈ వినాయకుని విగ్రహం పెంచుకుంటూ వస్తున్నాం. ఈసారి భారీ ఎత్తున తీసుకొచ్చినాం. మేము అసోసియేషన్లో ఎంతమంది ఉన్నారు? మేము ఒక 40 members వరకు ఉంటాం. మీరే వేసుకున్నారా ఎవరైనా చందాలు? మేమే వేసుకుంటాం. చందాలు అసలు ఏముండదు. మొత్తం మా ఫ్రెండ్స్ మేము అందరం, అన్న వాళ్ళందరం కలిసి మేమే కలిసి వేసుకుంటాం. ఎక్కడి నుంచి తెచ్చారు? డిజైన్ మీరే చేశారా? అక్కడికి పోయిన తర్వాత మేము చేయించుకున్నాం. ఇక్కడ నాగోల్ నుంచి చేయించుకున్నాం. నాగోల్ దగ్గర నుంచి తీసుకొచ్చాం. నాగోలేనా? ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఏం లేదు. మాకు ఇబ్బంది ఏం లేకుండా. ఇలాంటి గణేష్ని ఎందుకు చేయించారు? ఏమన్నా ప్రత్యేకత ఉందా? అట్లేం లేదు, నార్మల్గా తీసుకొని వచ్చేసాం. మంచిగా. పేరేమన్నా?
అనూప్ నా పేరు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. గత 18 ఏళ్ళ నుంచి ఘనంగా జరుపుకుంటున్నాము గణేష్ నవరాత్రులన్నీ. ఈసారి లాస్ట్ ఇయర్ కూడా మంచి విగ్రహం తెచ్చినాము, మంచి భార్యతో విగ్రహం తెచ్చినాము. ఈసారి కూడా దానికంటే ఇంకా మంచి విగ్రహం దొరికింది మాకు. ఇక్కడ మన దగ్గరలో ఉన్న నాగోల్లో ఒక షెడ్లో చూసాము, మంచిగా అనిపించింది. సో ఈ దగ్గర 16 ఫీట్లు అడుగుంటాడు గణేశుడు. సో ఈసారి ఇంకా మంచిగా దొరికింది. డెకరేషన్ కూడా మంచి ఆర్టిస్టులను బయట నుంచి పిలిచినాము, వాళ్ళే చేసి ఇచ్చారు. మండపం డెకరేషన్ అంతా వాళ్ళే చేసి ఇచ్చారు. పూజలు రోజు పొద్దున అయితే ఈవినింగ్ అవుతాయి. పబ్లిక్ కూడా చాలా భారీగా వస్తున్నారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా. ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా ఎక్కువ వస్తున్నారు. మాకు నైట్ ఆల్మోస్ట్ 12-1 వరకు వస్తున్నారు. మీది పెద్ద విగ్రహాలలో ఎన్నో స్థానంలో ఉంది ఈ ఏరియాలో? ఈ ఏరియాలో ఉంటుంది 1 నుంచి 10వ స్థానంలో మాదో విగ్రహం ఉంటుంది. అంటే గత ఒక 4-5 ఏళ్ళ నుంచి ఈ 16-17 ఫీట్ల హైట్లో తేవడం జరుగుతుంది మేము విగ్రహాన్ని అనేది. పూజలు అదే భారీ స్థాయిలో జరుగుతున్నాయి మరి? తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మెయిన్ చౌరస్తా మనది, పిఎన్టీ కాలనీ. ఆ చౌరస్తాలో మీరు రాగానే డైరెక్ట్ కనిపిస్తుంది మన షెడ్. కంపల్సరీగా భారీ పూజలు అనేవి జరుగుతాయి ప్రతిరోజు గణేశునికి అనేది. ప్రసాదాలు ఎట్లా డైలీ సాయంత్రం ఉదయం? ప్రసాదాలు ఎట్లా అంటే ఎవరెవరు భక్తులు ఎవరెవరు వచ్చి పూజ చేయించుకుంటున్నారో వాళ్ళు సమర్పించుకుంటారు. అది కాకుండా కూడా మేము అసోసియేషన్ నుంచి సపరేట్గా అనేది ప్రసాదం చేపిస్తాం ప్రతిరోజు కూడా. అన్నదానం ఉందా? అన్నదానం నిన్నే అయిపోయింది, ఆదివారం రోజు కంప్లీట్ చేసేసినాం అన్నదానం. ఎంతమంది? అది ఆల్మోస్ట్ 2-3 వేల మందితో చేస్తాం. చాలా భారీగా ఉంటుంది అది కూడా అన్నదానం అనేది. స్పాన్సర్ ఎవరన్నా? స్పాన్సర్లు అంటే 2-3 పెద్దవాళ్ళు ఉన్నారు మా ఏరియాలో, వాళ్ళు కొంచెం స్పాన్సర్ చేస్తారు. మిగతాదంతా టీం నుంచి పిల్లలు ఉన్నారు, మేమున్నాం. సో అందరు కంప్లీట్గా సపోర్ట్ చేస్తారు కాబట్టి సక్సెస్ఫుల్గా అవుతుంది అన్నదానం ప్రోగ్రామ్ అనేది కూడా. లడ్డు యాక్షన్ ఉందా మీది? రేపు ఈవినింగ్ 6 గంటలకు నిమజ్జనం స్టార్ట్, గణేశుని శోభయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మన సరవనర్ లేక్కి వెళ్తుంది. 6 అంటే ఇంచుమించు ఒక 7-8 గంటలు ఉంటుంది ప్రొసెషన్ అంతా, పెద్దగా ఉంటుంది ప్రొసెషన్. స్టార్టింగ్ 6 గంటలకి లడ్డు ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. తదనంతరం గణేశుంజులు స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. బ్యాండ్ అలాంటివి ఏం పెట్టే అవకాశం? అంటే ఇక ప్రతి సంవత్సరం వచ్చేలాగానే కొన్ని 2-3 రకాలమైన బ్యాండ్లు పెడతాము. బాగుంటుంది బ్యాండ్ సెట్. ఇక్కడ నుంచి సరవనర్ వరకు ఉంటుంది మొత్తం యాత్ర. మరి మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీ అందరూ జాయిన్ అవుతారు. రేపు లడ్డు ఆక్షన్ అనంతరం స్టార్ట్ కాగానే, శోభయాత్ర స్టార్ట్ కాగానే మా దాంట్లో ఉన్న టీం మెంబర్స్, ఫ్యామిలీస్ కానీ, కాలనీ నుంచి వచ్చే సభ్యులు కానీ, కొంతమంది ఎవరైనా మాకు ఇక్కడ పొలిటికల్గా ఉన్న లీడర్స్ కానీ వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు మా దాంట్లో. పోయినసారి ఎన్ని కేజీలు ఉన్నది లడ్డు? ఎంత పోయింది ఆక్షన్? అంటే ఆల్మోస్ట్ పోయినసారి మాకు 2,75,000 దాకా పలికింది లడ్డు వేలము. ఈసారి అంతకు మించి పోతుంది అని చెప్పి ఆలోచిస్తున్నాం. 43 కిలోలు ఉంది ఇప్పుడు లడ్డు మొత్తం. పోయినసారి 41 చిల్లరేముండే, ఒక 6-7 కిలోలు పెంచాం ఇప్పుడు లడ్డుని. 2 లడ్డు? 2 లడ్డులు ఉంటాయి. ఒకటేమో లక్కీ డ్రా పెడతాం, ఒకటి అది రేపు ఫస్ట్ అదే చేస్తాం, లక్కీ డ్రా చేస్తాము. లక్కీ డ్రా అయిపోయినాక లడ్డు ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. కూపన్లు వచ్చినాయి బాగా? వచ్చినాయి, కూపన్లు వచ్చినాయి. ఇంకా చూస్తున్నాం, ఇంకా భారీగా వస్తాయని చెప్పి ఆలోచిస్తున్నాం రేపటి వరకు. భక్తుల స్పందన ఎలా ఉంది మీ ఏరియా వాళ్ళు కానీ బయట నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి? చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి ఇయర్ ఇంకా ఎక్కువ చేసుకుంటూ వెళ్తున్నాం, కానీ ఎక్కడ అని లోటుపాటు లేకుండా చేస్తున్నాము. ప్రతి ఒక్కటి బాగానే చేస్తున్నాము. వాళ్ళు కూడా భక్తులందరూ సంతోషంగా ఉన్నారు, మంచి సహకరిస్తారు మా అందరికి. వాళ్ళు 16 సంవత్సరాల నుంచి సేమ్ అదే యూస్ చేయనా? 18 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ కంప్లీట్. ఇయర్ 19వ సంవత్సరము. మొత్తం యావత్ మా పిఎన్టీ కాలనీ వాసులందరూ మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. మీ అసోసియేషన్ సేమ్ అదే అసోసియేషన్, కాకపోతే కొత్తగా వచ్చిన పిల్లలందరూ జాయిన్ కావడము, ఇక పాతగా మేము ఉన్నాం జాబులు చేయడము, బిజినెస్ చేయడం, వాళ్ళందరూ ఒకటే దగ్గర కలిసి ఉండి అందరం చేస్తాం మంచిగా. ఈ 18 సంవత్సరాలు కానీ ఈ సంవత్సరం నుంచి గణేష్ని పెట్టిన తర్వాత మీరు కొత్త విషయాలు ఏమైనా నేర్చుకుంటారా? కొత్త విషయాలు అంటే ఎట్లయిపోయిందంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం. ఎందుకంటే రీసెంట్గా చూసినాము చాలా అయినాయి, రామంతపూర్ కానీ బడంపేటలో బండవడాలో చాలా ఇన్సిడెంట్లు అయినాయి. ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాగా పర్టికులర్గా అన్ని ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ప్రత్యేకంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని మండపాలు ఏర్పాటు చేస్తున్నాం ఈసారి. మండపాలన్నీ కమర్షియల్ అయినాయని టాక్ ఉంది కదా, దాని మీద మీరేం మాట్లాడారు? కమర్షియల్ ఏం లేదు. ఎందుకంటే చుట్టుముట్టు ఉన్న ఇల్లులన్నీ మా కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉంటారు ఇక్కడ నివాసులు. వాళ్ళ పర్మిషన్, ఎందుకంటే 18 ఏళ్ళ నుంచి వాళ్ళే సహకరిస్తున్నారు మేము ఇక్కడ పెట్టడానికి. సో ఏ రోజు కమర్షియల్ కాలేదు మా గణేశుడు. సో ఎప్పుడైనా వాళ్ళు సహకరించారు. ఈయననే యాక్చువల్గా ఈ పక్కన ఇల్లు వీళ్ళదే. సో వీళ్ళు కాబట్టి ఇక్కడ పెడతాం ప్రతి ఇయర్. సో ఈసారి మరి డీజేలు మరి అలా చూసిన పెద్ద పెద్ద మైక్ లేవంట, దాని మీద అంటే కొంచెం ఉన్నది బాధ అనేది, సౌండ్ లేకపోవడం బాధనే. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించిన వాళ్ళ ప్రకారం కూడా కరెక్టే. మనం కూడా అన్నిటికీ ఓకే చేయాలి. ఎందుకంటే మనం ఒక్కరు సంతోషం కాదు, అందరు కూడా చూడాలి. కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి మేము కూడా సహకరించి పెద్దగా కాకుండా చిన్న బాక్సులు లో సౌండ్ అనేది పెట్టుకుంటున్నాము. ఎందుకంటే నిమజ్జనం అనేది హ్యాపీగా సాఫీగా జరగాలని చెప్పి అదొకటి ఆలోచిస్తున్నాం. భక్తులు ఎవరైనా సరే 9 రోజులు నవరాత్రి ఏదైతే గణేశుని నవరాత్రి పెట్టి గణేశుని పూజ చేసి నిమజ్జనము శోభయాత్ర మొత్తం చేస్తారో, మంచిగా పూజలు చేసి భక్తి శ్రద్ధలతో మంచి పూజలు చేసి గణాలని మంచి నిమజ్జనం చేస్తే మంచిగా మనం అనుకున్న కోరికలు అనేది తీరుతాయి.
రేపు డ్రెస్ కోడ్ ఉంటుందా మీది? కంప్లీట్ డ్రెస్ కోడ్ ఉంటుంది, మా టీం మొత్తం డ్రెస్ కోడ్ ఉంటుంది. ఉంటారు రేపు ఒక 70-80 మంది దాకా వస్తారు, మొత్తం 70 to 80 మెంబర్స్ ఉంటారు. మా టీం మొత్తం కంప్లీట్ డ్రెస్ కోడ్ ఉంటుంది. చూడగానే ఈ ఏదైతే పిఎన్టీ కాలనీ ఎక్స్ రోడ్లో పెట్టిన గణేషులు వాళ్ళు నిజంగా భక్తిపూర్వకంగా ఉంటారు అనే పేరు వస్తుందా మీకు? తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఈ రోజు మేము ఇక్కడ వరకు వచ్చినామంటే మేము స్టార్టింగ్ ఇలా లేం, చాలా చిన్నగా నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చినాం గణేషుని. ఈ రోజు ఈ సైజ్ వరకు తీసుకొచ్చినామంటే అది ఆయన దీవెనలే, మాకు ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి పబ్లిక్ అందరు మాకు సపోర్టు. ఇది కాకుండా ఆయన తీసుకొచ్చే రోజు కూడా చాలా భారీ ఎత్తున ఆగమనం చేస్తాం ప్రతి సంవత్సరం. లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినాం అది. ఈ ఇయర్ కూడా ఇంకా మంచిగా చేసినాం లాస్ట్ ఇయర్ కంటే. ఎవ్రీ ఇయర్ ఇంకా చేసుకుంటూ పోవాలని అనుకుంటున్నాం. ఖర్చు ఎంత? ఖర్చు వస్తుంది ఇంచుమించు 8 నుంచి 10 లక్షల దాకా ఖర్చు వస్తుంది మాకు. అసోసియేషన్ అంతా అసోసియేషనే, చందా ఎక్కడ చేయము. ఏది ఉన్నా మా జోబులో నుంచి 1 year నుంచి ఏదైతే కష్టపడి మేము జమ చేసుకుంటామో అమౌంట్ అంతా ఇప్పుడు నవరాత్రి టైంలో తీసి గణేషునికి పెడతాము. గణేష్ ఇంకా యాడ్ అవుతుంది, అమ్మవారు కూడా పెడతాము. దీని తర్వాత అమ్మవారిది కూడా వస్తుంది. చెప్పు ఇప్పుడు రెండు మాటలు చెప్పు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో ఇదండి మరి శ్రీ విఘ్నేశ్వర యువసేన వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు. మేము గత 18 సంవత్సరాల నుంచి, అంటే 18 సంవత్సరాలు పూర్తి 19వ సంవత్సరం కూడా పెడుతున్నాము. అప్పటి నుంచి కూడా భక్తి శ్రద్ధలతోటి, సో మొన్నటిదాకా కూడా చిన్నప్పుడు పెట్టినప్పుడు కూడా గత 3 సంవత్సరాల నుంచి సేమ్ హైట్ తోటి తీసుకురావడం జరుగుతుంది. భక్తి శ్రద్ధలతోటి కూడా చేస్తున్నాము. అసోసియేషన్ వాళ్ళు మాత్రం మేము కలిసి చందాలు వేసుకుంటాం, వేరే వాళ్ళని ఎవరిని కూడా అడుగుతలేము. లడ్డు యాక్షన్ పాఠం ఉంటుంది. విగ్రహం మాత్రం నాగోల్ నుంచి తీసుకొచ్చాము. రేపు సరూర్ నగర్ కట్ట మీద నిమజ్జనం ఉంటుంది కనుక, శోభయాత్ర ఉంటుంది కనుక మినిమం 8 గంటలు మరి శోభయాత్ర కొనసాగుతుంది. ఈ శోభయాత్రలో మరి బ్యాండ్ మేళ లాంటివన్నీ కూడా ఉంటాయి సంప్రదాయం ప్రకారము. ఖచ్చితంగా కూడా అందరూ రండి, వేలపాటలో పాల్గొనండి. లడ్డు పోయినసారి 2 లక్షల పైచీలకు పోయింది. ఈసారి కూడా అంతకంటే ఎక్కువ పోయే అవకాశం కూడా ఉంది. ఒక లడ్డు బంపర్ డ్రాలో ఉంది. ఈ బంపర్ డ్రాలో మీరు కూడా పాల్గొనని తెలియజేశారు. చూస్తున్నాడు విత్నెస్ కెమెరా మెనాకిల్తో మీ సురేష్ దండు. నమస్తే. गणपति बप्पा आधा लड्डू गणेश महाराज की, बोलो गणेश महाराज की।